ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విశిష్టతల ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొని ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఒగ్గు కథ కళాకారులు ప్రదర్శించిన కళారూప ప్రదర్శనను అలరించింది. ఇక ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే కుల మతాలతో నిత్యం భయోందనల మధ్య బతకడం కాదు, ఏకతాటిపైకి నిలిచి ఒక్కరిగా కలిసిమెలిసి ఉండడం ముఖ్యమని ఆయన సూచించారు. నేడు 145 కోట్ల జనాభా కలిగిన భారతదేశం త్వరలో ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరిందని అన్నారు. ఏక్ భారత్ అంటే మర్చిపోయిన దేశం, శ్రేష్ఠ భారత్ అంటే మర్చిపోయిన దేశం. 75 ఏళ్ల కింద స్వాతంత్రం వచ్చి కూడా భారత్ అంటే అర్థం కాని ప్రజానీకానికి ఈరోజు గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని, ఈ యువతకు ముఖ్యంగా భవిష్యత్తు భారత్ మీరు, ఉదయించే సూర్యులు మీరు, అస్తమించే సూర్యులు మీ అందరికి మేలుకొల్పాలని ఈ సమావేశం అరేంజ్ చేసి ఇట్లాంటి ప్రోగ్రాం తీసుకున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, మరీ ముఖ్యంగా యువ అధికారి ధర్మానాయక్ గారు ఎంత ఇతనే కారణం నేను రావడానికి ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ ఇది యువతకు ఉద్దేశించింది, దేశం ఏకతగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి, ఇట్లాంటి మత పోకడలు, దేశ విచ్ఛిన్నకర పోకడలు లేదు, మనిషిని చూస్తేనే భయపడే పోకడలు, ప్రతిదానికి గొడవలు పడే ఈ విధానాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇవన్నీ దేశంలో ఉండకూడదు. దాని గురించే భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే మీకు తెలియాలి. భారతదేశం గురించి మీరు బలిగాకండి. మరి ఇంకా రోజుకు కులాలను రెచ్చగొట్టి రాజకీయ పదవుల గురించి, ఏక్ భారత్ అంటే మర్చిపోయిన దేశం, శ్రేష్ఠ భారత్ అంటే మర్చిపోయిన దేశం. 75 ఏళ్ల కింద స్వాతంత్రం వచ్చి కూడా భారత్ వనపర్తి